నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా సిగలు, పచ్చని ప్రకృతి ఒడిలు, గలగలపారే కాలువల నడుమ కొలువై ఉన్న పరమేశ్వరుడు భక్తులను కరుణించేందుకు సిద్ధమయ్యాడు. బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామ శివారులోని బుడతల మామిడి క్షేత్రం మహాశివరాత్రికి ముస్తాబయింది. సాక్షాత్తు అఘోరా సాధువుల చేతులమీదుగా ప్రాణం పోసుకున్న మహిమాన్విత క్షేత్రం ఇది. కాలువల మధ్య ప్రశాంత వాతావరణంలో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత త్రిముఖ లింగేశ్వర స్వామిగా దర్శనమిచ్చే ఆ ఆది దంపతులను దర్శించుకుంటే పాపాలు పటాపంచలవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ పవిత్రమైన గడ్డపై అడుగుపెడితే చాలు మనస్సు నిర్మలమవుతుందని స్థానికుల నమ్మకం. వచ్చే 15వ తేదీ ఆదివారం నాడు రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ భారీ ఏర్పాట్లు చేపట్టింది. ఆ రోజు ఉదయం నుండే చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తజన సందోహం ఓం నమఃశివాయ అంటూ వేలాదిగా తరలిరానున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా క్యూలైన్లు, ప్రత్యేక పూజా కార్యక్రమాలను కమిటీ సభ్యులు చురుగ్గా సిద్ధం చేస్తున్నారు. శివరాత్రి నాడు ఉపవాస దీక్షల అనంతరం భక్తుల ఆకలి తీర్చేందుకు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు జరిగాయి. విశేషమేమిటంటే ఈ క్షేత్రంలో చిన్నారి పిల్లల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆలయానికి వచ్చే చిన్నారుల కోసం పాలు అంటే క్షీర వితరణ సిద్ధం చేయడం ఇక్కడి సేవాభావానికి నిదర్శనం. భోళాశంకరుని ఆశీసులు పొందేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి లోటూ రాకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని, ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు. జరపబడును. 10 గంటలకే అన్నదానం కూడా ప్రారంభమవుద్ది. భక్తులకు అన్ని విధాల సదుపాయాలన్నీ సమకూర్చడం జరిగింది. అందరూ భక్తులంతా వచ్చి ఈ పిల్లల పాలు కూడా పోతారు. ఈ కార్యక్రమాన్ని అందరూ వచ్చి భక్తులంతా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.